ఇడ్లీ ప్లేట్లో సేమియా వేసి చూడండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మార్నింగ్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా, ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. మరి ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కప్పు సేమియాని అయితే వేసుకుంటున్నాను. మీ ఇష్టం ఎంత అనేది దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు సేమియాని. ఇలా సేమియాని ఒక కప్పు తీసేసుకొని ఈ సేమియాని మీడియం ఫ్లేమ్లో వేయించేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ ఒక్కసారి చేసి ఇవ్వండి, పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. ఇలా సేమియాని ఒక నిమిషం పాటు వేయించేసుకున్న తర్వాత, ఇలా సేమియా వేగిన తర్వాత ఇందులోకే కప్పు కంటే కొంచెం తక్కువ అయితే తీసుకోవాలి. రవ్వను వచ్చేసి హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువ అయితే వేసుకుంటున్నాను. ఇలా గోధుమ రవ్వనైతే వేసుకుందాము. నేను వచ్చేసి గోధుమ రవ్వ తీసుకున్నాను. మీరు కావాలి అంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సూజీ రవ్వ, అదైనా తీసుకోవచ్చు. గోధుమ రవ్వ అయితే హెల్దీ అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఇది కూడా ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకుందాము. ఇలా వేయించేసుకున్న తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని కొంచెంసేపు చల్లారనిద్దాము. ఇలా సేమియా రవ్వ చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి అయితే తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు పెరుగునైతే వేసుకుందాము. ఇలా ఒక హాఫ్ కప్పు పెరుగు, ఒక హాఫ్ కప్పు నీళ్ళు, ఒక హాఫ్ కప్ అన్ని నీళ్ళు అయితే వేసుకుందాము. నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి రవ్వ మునిగే వరకు. ఇప్పుడు మొత్తం కూడాను కలిపేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడాను కలిపేసుకోవాలి. ఈ రవ్వ సేమియా మొత్తం కలిసిపోయేలాగా పెరుగులో ఇలా ఈ విధంగా మునిగే వరకు అయితే నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాము. ఇందులోకి చట్నీ చేసేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలను అయితే వేసుకుందాము. ఇలా పల్లీల్ని వేయించేసుకుందాము సిమ్లో పెట్టేసుకొని. ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇంకా తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి. నూనె వేసుకొని పచ్చిమిర్చిని వేయించేసుకుందాము. ఇంకా ఇక్కడ వచ్చేసి వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న పచ్చిమిర్చి, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, పుట్నాల పప్పు, ఇవన్నీ కూడాను మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా కొద్దిగా చింతపండు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా పట్టేసుకున్నాక ఇంకా దీనికి పోపు అయితే పెట్టేసుకుందాము. ఇంకా ఇక్కడ వచ్చేసి జీలకర్ర, ఆవాలు, నూనె, 2 మిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా పెట్టేసుకొని చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనకు సేమియా రవ్వ కూడా నానిపోయి ఉంటుంది. మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. అయితే రెడీ అయిపోయింది కదా, మనకి సేమియా రవ్వ కూడా నానిపోయింది, చూసారు కదా. ఇలా ఈ విధంగా నానిన తర్వాత ఇప్పుడు ఇలా ఒక పోపు కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, కొంచెం అల్లం తురుము, ఇలా ఈ విధంగా కొంచెం ఇవి వేగిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా నీళ్ళు, ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అంత వంట సోడా, ఇలా వంట సోడా కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసుకొని కొంచెం నూనె అయితే అప్లై చేసేసుకుందాం. ఈ విధంగా ఇలా మనకి ఇంకెన్ని ప్లేట్స్ అయితే అన్నీ కూడాను ఈ విధంగా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇంకా ఎన్ని ప్లేట్స్ అవుతాయో అన్నీ ఇదే విధంగా వేసేసుకుందాము. అన్నీ కూడాను ఇదే విధంగా వేసేసుకుందాము.
ఇలా ఇంక ఈ విధంగా ఇడ్లీ స్టాండ్లో ఈ ప్లేట్లను అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇడ్లీ పాత్ర అయితే తీసుకొని నీళ్లు వేసుకొని అందులోకి ఈ ప్లేట్స్ని అయితే పెట్టేసుకుందాము. ఒక 12 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఈ విధంగా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇంకా 12 నిమిషాలు ఉడికించుకుందాము. 12 నిమిషాల తర్వాత అయితే చూసేద్దాం. చూడండి 12 నిమిషాల తర్వాత అయితే మనకి ఇడ్లీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం. ఇంకా ఈ విధంగా చూసారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా తీసేసుకోవడమే. సేమ్యా గోధుమ రవ్వతో ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా ఈ ఇడ్లీలోకి చట్నీ అయితే చేసేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము. ఎంతో టేస్టీగా ఉండే సేమ్యా రవ్వతో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు ఈ ఉప్మా లాంటిది కాకుండా ఒక్కసారి ఇలా ఇడ్లీ అయితే చేసుకోండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. సేమ్యాతో ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.